హాయ్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 1 నుంచి ఫేస్బుక్లో మన లైఫ్ స్టైల్ పేజ్ స్టార్ట్ అయింది. జస్ట్ 3 minutes వీడియోస్. సో దీంట్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తూ ఉన్నాను. స్టైల్ గురించి, ఫుడ్ గురించి, వెయిట్ గురించి, బ్యూటీ గురించి, హెల్త్ గురించి. నన్ను ఎలాగైతే ఆదరించారో దాంట్లో కూడా అలానే ఆదరించండి, ఫాలో అవ్వండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను, చూడండి మా. లాస్ట్ వీడియోలో అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవాలని, పెళ్ళిళ్ళు చేసుకుంటే కూడా భయపడుతున్నారని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. దాని కంటిన్యూయేషన్ అనుకోండి మా. ఇది ఎప్పటి నుంచో నేను మాట్లాడదాం అనుకుంటూ ఉన్నాను, కరెక్ట్గా టైం రాలేదు. యాక్చువల్గా అయితే మర్చిపోయాను కూడా నిజంగా. నా ఫ్రెండ్ లాంగ్ బ్యాక్, ఒక 6-7 months బ్యాక్ నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు తను. సో అంటే అప్పుడు మేము అత్తగారులం అయిపోయాం కదా, సో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటామన్నమాట. ఆవిడ కూడా తన కొడుక్కి పెళ్లి చూపులు చూస్తుండింది. అబ్బాయి చాలా చక్కగా ఉంటాడు, మంచి జాబ్ యుఎస్లో. సో వాళ్ళ అనుభవాలు కూడా ఆవిడ చెప్పింది, లలిత గారు అసలు ఈ మెసేజ్ చదివితే నా గురించే రాసినట్టుందండి, అసలు అంత చక్కగా రాశారు ఎవరో, అంటే నాలాంటి మదర్స్ ఎంతోమంది ఉండుంటారు అని. మీకు చాలామందికి గుర్తుండే ఉంటుంది, నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అమ్మాయిని అని చెప్పినప్పుడు పూర్తిగా నేను కొన్ని పాయింట్స్ మాట్లాడాలి. 1-2 పాయింట్స్ మాట్లాడినందుకు చాలామంది అమ్మాయిలు పాపం చాలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళనే అన్నట్టుగా ఫీల్ అయ్యారు. సో అదంతా నేను ఇప్పుడేం మాట్లాడడం లేదు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఇంకొంచెం క్లారిటీతో మాట్లాడి ఉండాల్సిందే. నేను అప్పుడు అందరి గురించి మాట్లాడలేదు, మా కొంతమంది గురించి మాట్లాడాను నేను. సో ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే అప్పుడే చెప్పుండాల్సింది, కానీ నాకు అన్నీ ఒకటేసారి గుర్తురావు కదా. యాక్చువల్గా నేను ఎంతోమంది అమ్మాయిలు చూశాను అని చెప్పాను, ఫొటోస్ చూశాను, మా అమ్మాయిని చూడలేదు. నేను చూసింది అయితే ఒక అమ్మాయిని, నేను బాబు కలిసి చూసింది ఫస్ట్ అమ్మాయినే, ఒక అమ్మాయినే చూసాం, ఆ అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నాము. సో పాపం కొంతమంది అమ్మాయిలు ఏందో మేము 100 మందిని చూసినట్టు ఫీల్ అవుతున్నట్టున్నారు. కాదమ్మా, మేము ఫస్ట్ చూసిన, నేను మా బాబు కలిసి చూసిన ఫస్ట్ అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నాము. నేను ఇంకొక అమ్మాయిని చూశాను, మిగతావన్నీ ఫొటోస్ చూశాను. సో దాంట్లో ఒక అమ్మాయి నాకు చాలా నచ్చింది. సో అది మ్యారేజ్ మీడియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళే చెప్పారు, చాలా మంచి వాళ్ళు మేడం, అది ఇదని చెప్పారనమాట. సో నేను కాల్ చేశాను ఆ అమ్మాయి ఫాదర్కి. చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యి ఇట్లా పాప బాగుందండి, మాకు నచ్చింది, మాకు ఇష్టంగా ఉంది అని చెప్పాను అనమాట. చెప్తే ఆయన ఉండి, మేడం మీరు ఎక్కడ ఉంటారు అంటే, హైదరాబాద్లో ఉంటానండి. వాళ్ళు వేరే ఊరమ్మా, హైదరాబాద్ కాదు యాక్చువల్గా. మేడం నేను ఒక 2 daysలో వస్తున్నానండి, మాట్లాడతాను మీతో అన్నారు. సో నేనేమనుకున్నాను, పెళ్లి గురించి మాట్లాడతారు అనుకున్నాను నేను. తర్వాత వచ్చారమ్మా, ఇంటికి వచ్చారు ఆయన పాపం అదే పనిగా. నిజంగా అమ్మా, నేనైతే ఇంకా ఆ పాప ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయినట్టే అనుకున్నాను. చాలా క్యూట్గా ఉంది పాప, మాకు నచ్చింది. చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ అనుకోకండి అంటే ఏంటి అందంగా లేకపోతే నచ్చరా అంటే, నేను అనుకున్నాను మా మంచిగా ఉండే అమ్మాయిని కావాలనుకున్నాను. సో వాళ్ళ ఫాదర్ వచ్చారు, చాలా మర్యాదగా ఉన్నారనమాట. సో అంతా చేసిన తర్వాత, మేడం నేను ఒక విషయం చెప్తాను, మీరేం ఫీల్ అవ్వకండి అని చెప్పారనమాట. ఏముందండి అంటే, మేడం మా అమ్మాయి మీకు పనికి రాదు అన్నారు. ఇలానే మాట్లాడారమ్మా, ఇదే డైలాగ్ మాట్లాడారు. నాకు అసలు నిజంగా షాక్. అదేంటండి అలా అంటున్నారు అంటే, లేదు మేడం మీ వీడియోస్ నేను మా ఆవిడ మా మిసెస్ చూస్తూ ఉంటాము, మాకు చాలా అభిమానం మీరంటే, మా పాపని మీరు చేసుకోలేరు అన్నాడు. అలా మాట్లాడుతూ అంటే ఆయనకు నిజంగా అమ్మ లిటరల్గా కళ్ళలో నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో మరి నాకు ఇప్పటికి కూడా ఏదోగా ఉంటుంది ఆ సిచ్యుయేషన్ అనుకుంటే. ఏమైందండి అంటే, మా అమ్మాయికి చాలా లవ్ అఫైర్స్ ఉన్నాయి మేడం అని చెప్పారు. ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటే మరి అలా చెప్పుంటారమ్మా. మా పాప చాలా ఇంటెలిజెంట్ మేడం, చాలా చక్కగా ఉంటుంది, చాలా చక్కగా చదువుతుంది, కానీ మాకు అసలు పెళ్లి చేయాలంటేనే భయంగా ఉంది అంటే. వాళ్ళకి అంతా ఉందమ్మా, బాగా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, మంచి స్టేటస్ ఉంది, 2 అమ్మాయిలు, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. సో మీకు కాబట్టి ఫ్రాంక్గా చెప్పగలుగుతున్నాను, మా మిసెస్ మీకు చెప్పి పంపించమనింది. నాకు నిజంగా అమ్మ అసలు మీరు ఎందుకు వచ్చారండి ఇంత దూరం అంటే, మేడం మీరు ఫోన్లో నేను చెప్తే బహుశా మీరు నమ్మకపోవచ్చు కూడా, మా దురదృష్టం అది. మేము ఇప్పటికి 2 సార్లు తీసుకొచ్చుకున్నాం ఆ పాపని వేరే దగ్గర నుంచి, ఇది చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెప్పేసి.
ఏం మాట్లాడాలిమ్మా? ఒక ఫాదర్ వచ్చి వేరే వాళ్ళ దగ్గర అలా చెప్తున్నారు అంటే ఏం మాట్లాడాలి? అంటే ఆలోచించండి. జనరల్గా దాచిపెట్టి పెళ్లి చేస్తారు. సో ఆయన ఏంటి అంటే, మా పాప అసలు మీకు పనికే రాదని చెప్తూ ఉంటే, అంటే మీ దగ్గర మేము దాచిపెట్టలేకపోతున్నామని చెప్పాడు ఆయన. నాకు తెలియదు తర్వాత ఏమైంది అనేది, నాకు తెలియదు, ఇంకా నాకు అనవసరం కూడా. అంటే ఇక్కడ ఒకటిమ్మా, మనం అనుకోవచ్చు అమ్మాయిలు ఏదో ఆకర్షణతో ఉంటారు, ఒక్కసారి మిస్టేక్ చేస్తే ఓకే, ఏదో పాపం ఒకళ్ళని చూసి ఇష్టపడ్డారు, వాడికి ఇంకొకళ్ళ నచ్చి వెళ్ళిపోయారనుకుంటే ఓకే. ఇద్దరు ముగ్గురు ఎలా అమ్మా దీన్ని పొరపాటుని ఎలా అనుకుంటాము? అలాంటి అమ్మాయిలు రేపు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఉంటారన్న నమ్మకం ఏంటి? సో నాకు ఆయన ఎంత నచ్చారంటే నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ మా. ఎందుకు అంటే అలా ఎవరు చెప్పరు, ఏదో ఒకట్లే పెళ్ళైతే మారుతుందని పెళ్లి చేస్తారు. ఎంతమంది అమ్మాయిలు వెళ్ళిపోయి ఉన్నారు, నాకు అది కూడా చాలామందే తెలుసు. అంటే రకరకాల వాళ్ళు ఉంటారు పాపం, ముచ్చటగా ఉండే అమ్మాయిలకి చెత్త మొహాలు దొరుకుతారు అబ్బాయిలు, చాలా మంచి అబ్బాయిలకి వేరేగా ఉండే అమ్మాయిలు దొరుకుతారు. అది మనం ఏం చేయలేము, మనకు పూర్తిగా కూడా ఏమీ తెలియదు. కానీ పెళ్ళికి ముందు ఇన్ని అఫైర్స్ ఉంటే ఎట్లమ్మా? పెళ్ళైన తర్వాత మాత్రం పద్ధతిగా ఉంటారని ఏంటి? కమిట్మెంట్తో ఉండాలి కదా. సరే, అది పెళ్ళి గురించి తర్వాత మాట్లాడుకుందాము. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ తను వాళ్ళకి పెళ్లి చూపుల్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్లు అని చెప్పేసి, దేవుడి దేవలన నాకైతే పెద్దగా లేవు అలాంటి ఎక్స్పీరియన్స్లు. సో ఇది నేను వాట్సాప్ మెసేజ్ నేను క్రియేట్ చేసింది కాదు, మీలా చాలామందికి వచ్చుంటుంది కూడా, ఇది నేను రాసింది కాదు. కాబట్టి ఎవరు మరీ సీరియస్గా తీసుకోకండి దీన్ని, నేనేదో ఒకళ్ళని గురించి అంటున్నానని కూడా తీసుకోకండి. అదే పాపం స్టార్టింగ్లో కూడా ఇది రాస్తున్నారు, నేను చదువుతున్నాను. ఇది ఎవరినో కించపరచడానికో రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు, వారి స్పందనలు చూసి విసిగిపోయిన వారి స్పందన మాత్రమే. ప్రస్తుత వివాహ వ్యవస్థ, ఆడపిల్లలు వారి తల్లిదండ్రులదే పై చెయ్యి. క్యాప్షన్ అన్నమాట అది. కావాల్సిన అర్హతలు: బీటెక్, సాఫ్ట్వేర్, అమెరికా. అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి, తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం ఉండాలి, సిగరెట్టు మందు అలవాటు లేకుండా మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం, ఆడపిల్లల తల్లిదండ్రులకు సపోర్టుగా ఉండాలి. ఇంటర్వ్యూ అంటే అమ్మాయి వాళ్ళ మదర్ చేసే ఇంటర్వ్యూ అన్నమాట. ఫోన్ చేయగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది, భర్తకు అవకాశం లేదు. అబ్బాయి చదువు, తెలివితేటలు పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు. కానీ 10th పాస్ కాని తల్లి, మీ అబ్బాయి ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు అనే ప్రశ్న. అంటే బ్రాకెట్లో పెట్టారు ఇది, అంటే ఉద్యోగం ఇచ్చిన వాడు వెదవన్నమాట ఈవిడ దృష్టిలో. మీ అబ్బాయి ఫోటో వివరాలు వాట్సాప్లో పంపండి, మా అమ్మాయిది పంపుతాము అంటుంది. మనం పంపిస్తే వారు పంపరు, తర్వాత మనమే ఫోన్ చేయాలి. అడిగితే మొదటి వారం ఇంకా అమ్మాయి చూడలేదండి, రెండవ వారం అమ్మాయి లేట్గా వస్తుందండి, ఇంకా చూడలేదండి, మూడవ వారం ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి, నాలుగవ వారం శని ఆదివారాలలో అమ్మాయి తలనొప్పని పడుకుందండి, ఐదవ వారం అమ్మాయి ప్యాకేజ్ మీకన్నా 10,000 ఎక్కువండి, ఒప్పుకోలేదు అని. కానీ లేదా మీరు ఇన్నిసార్లు చేయవలసిన అవసరం లేదండి, మేమే చేస్తాము అని ఫోన్ పెట్టేసి తర్వాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. ఇది అంటే అబ్బాయి తండ్రి ఆవేదన అనుకుంటాను. అమ్మాయిల విషయానికి వస్తే తల్లిదండ్రుల గారాబం, తర్వాత వారి మాట వినకపోవడం, మితిమీరిన స్వేచ్ఛ, జీవితంతో పెళ్లి చూపుల నాడు పెళ్లి కొడుకుతో సంభాషణ ఏకాంతంగా మాట్లాడేది ఎలా ఉంటుందనేది చెప్తున్నారు. మీ ఇంట్లో బ్యాగేజ్లు లగేజ్లు ఉన్నాయా? మీ ఇంట్లో వీల్ చైర్లు ఉన్నాయా? బ్యాగేజ్ లగేజ్లు అంటే అమ్మా నాన్నలు అంటమ్మా, వీల్ చైర్లు అంటే ఏమన్నా బెడ్ రిడన్ వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి. మీ ఇంట్లో డస్ట్బిన్లు ఉన్నాయా? ఇదంతా మనుషుల గురించి అంటమ్మా. నాకు కొంచెం ఫన్నీగా అనిపించింది, కానీ తర్వాత చాలా బాధ వేసింది. సో నా ఫ్రెండ్ చెప్పింది తన ఎక్స్పీరియన్స్లు వింటే ఇలానే ఉంది, మీలో కూడా చాలామంది ఫేస్ చేసే ఉంటారు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు. మీ ఇంట్లో రాహుకేతువులు ఉన్నాయా అంటే బహుశా ఆడబడుచులు అనుకుంటాను అని అబ్బాయి తల్లిదండ్రులను ఉద్దేశించి తల్లిదండ్రులను ఉద్దేశించి పై ప్రశ్నలు. తర్వాత మీ అమ్మా నాన్నల మనతో ఉండడానికి వీల్లేదు, నా సెల్ నువ్వు ఆన్సర్ చేయొద్దు, నీ సెల్ నేను ముట్టుకోను, నేను వంట చేయను, కర్రీ పాయింట్లో తెచ్చుకుందాము లేదా వంట మనిషిని పెట్టుకుందాము, నా జీతం సేవింగ్స్ కోసం బ్యాంక్లో, నీ జీతం ఖర్చు పెడదాము,
ఇంకా కొంతమంది మనకు పిల్లలు వద్దు అని నిబంధనలు, కావాలని గట్టిగా పట్టుబడితే ఎక్కడి నుంచైనా తెచ్చుకుందాము, లేకపోతే తాంబూలాలు లేవు, కొన్ని షరతులు తర్వాత చెప్పి కూడా తాంబూలాలు క్యాన్సిల్ చేసుకున్న కేసులు ఉన్నాయి. పెళ్ళైన తర్వాత కర్మకాలి వారికి పడక విడాకుల వరకు వస్తే విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం. అప్పటికే అబ్బాయి క్రెడిట్ డెబిట్ కార్డులు బ్యాలెన్స్ 0 చేసేస్తుంది. కాపురం చేయడం భయమేస్తుంది అంటుంది. విడాకులైనా ఏమాత్రం మార్పు బాధ లేకుండా కొత్త పెళ్లి కూతురులాగా అవే కండిషన్లు, సర్దుబాటు వ్యవహారం, పశ్చాత్తాపం ఏ కోసైనా ఉండవు. వీటన్నిటికీ వెర్రి తల్లి సపోర్టు. ఇలాంటి వాళ్లకు మళ్ళీ ఒక బకరాని చూసి పెళ్లి చేస్తారు. కాపురం చేయించగలరా? ఉద్యోగం చేసే ఊరు నుండి లేదా విదేశాల నుండి వచ్చిందంటే సూట్ కేసులతో సరాసరి ఎయిర్పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే 15 రోజుల తర్వాతో లేదా వెళ్ళిపోయేటప్పుడు ఒక వారం ముందు అత్తగారింట్లో ప్రత్యక్షం. ప్రమాదం ఏమంటే మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాల దాకా ఉంటుంది, కానీ ఆడవారికి మెనోపాజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తుంది మెనోపాజ్. తల్లిదండ్రులు ఈ సంగతి తెలుసో తెలియకో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లిదండ్రులు, కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారనడానికి ఏమాత్రం సందేహం లేదు. కొంతమంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ. వీళ్ళు కళ్ళు తెచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇవండి మన మగపిల్లలకు వివాహం కాకపోవడానికి కారణాలు, వాస్తవాలు, అనుభవించిన వారు చెప్పిన నగ్న సత్యాలు. నేను రాసినవి మ్యాట్రిమోనీ కన్వెన్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడ తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఆవేదనతో చెప్పిన యథార్థ సత్యాలు, అంతేకాని ఆడపిల్లల మీద అబాండాలు వేయడం కోసం మాత్రం కాదు. ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమే. 30 సంవత్సరాలు దాటిన అదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు, పెళ్లి చేసుకొని బాధలు పడి విడాకులు తీసుకున్న అబ్బాయిలకు, ఇంకా పెళ్లి చేయక మంచి సంబంధాలు వెతుకుతూ అత్యాశతో వయసు దాటిపెట్టిన అమ్మాయిల తల్లిదండ్రులకు, 18 వయసు ఫోటోలు పెట్టి ప్యాకేజీలను క్వాలిఫికేషన్లు పోల్చుకొని అత్యాశతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకొని ఇంకా ఎదురు చూస్తున్న అబ్బాయిలకు, తల్లిదండ్రుల స్వార్థ ఆలోచనలకు, మనస్పర్ధలతో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు ఈ పోస్ట్ అంకితం. పోయిన వయసు రాదు, పురుషుడు స్త్రీ వయస్సు, ఇవి 3 ముఖ్యమైనవి. జీతం చదువు కాదు. ఒక వ్యక్తి ఆవేదన అందరూ ఆలోచించండి. పై ప్రవృత్తి కలిగిన మన గ్రూప్లో లేని వారికి అందరికీ పంపండి, కొంచెమైనా ఆలోచిస్తారు. సర్వేజన సుఖినో భవంతు. రాసిన వారికి వేల కృతజ్ఞతలతో. ఇది పూర్తిగా వాట్సాప్ మెసేజ్ మా. సో కొన్ని నిజంగానే ఏంటి అంటే చాలా ఆలోచించాల్సి వస్తుంది. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. అంటే అనుకుంటారేమో ఇలాంటి వాట్సాప్ మెసేజ్లతో ఏం మారుతారు అనేసి. కొంచెమైనా ఆలోచించాలి కదమ్మా. మనం వీటిలో చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నామ్మా. నిజంగానే అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మరీ అత్యాశ ఉండకూడదు. అబ్బాయిలు కూడా ఏదో అందరికీ చాలా అందమైన అమ్మాయిలు కావాలి, చాలా మంచి డబ్బులతో రావాలని ఆశించకూడదు. అమ్మాయిలు కూడా అలానే ఉండాలి. పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కానీ పెళ్ళి చేసుకునే ముందు మనం అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండాలి అని ఆలోచించాలి, మనకు ఉండాలని ఆలోచించాలి. సో పెళ్ళి తర్వాత లైఫ్ నిజంగా చాలా బాగుంటుంది. కానీ దురదృష్టం కొద్దీ పడకపోతేనే భయంకరంగా ఉంటుంది. ప్రతిరోజు నరకమే. ప్రాబ్లం ఏంటి అంటే అంతకుముందు కొంతమంది మాత్రమే విడాకుల వరకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరు సరిగ్గా కాపురం చేస్తున్నారనేది మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేస్తున్నాము. సంవత్సరం వరకు వాళ్ళు కరెక్ట్గా కలిసి ఉంటారా లేదా అనేది కూడా ఆలోచించలేకపోతున్నాము. మనలో మార్పు, అబ్బాయిల్ని కరెక్ట్గా పెంచుకోవాలి, అమ్మాయిల్ని బాగా పెంచుకోవాలి. సో మనం ఎటువైపు వెళ్తున్నామో మనకు తెలియదు. ఇది మాత్రం నిజమ్మా. అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్ళంగానే చాలా క్వశ్చన్స్. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు. ఎందుకంటే అమ్మాయిలు చాలా తక్కువ మంది అయిపోయారు, అబ్బాయిలు ఎక్కువ మంది అయిపోయారు. రేషియో తక్కువ, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు తక్కువ ఉన్నారు. తల్లిదండ్రులకి అమ్మాయిలకి కోరికలు ఎక్కువైపోయాయి. నిజంగా పాపం అన్నీ ఉండి కూడా పెళ్లి కాని అబ్బాయిలు చాలామంది ఉన్నారు. ఆలోచించాల్సిన విషయము. ఏది కూడా మరీ ఎక్స్ట్రీమ్గా కావాలి అంటే అలా ఉండి ఎప్పటికో కానీ పెళ్ళి కాదు అంటే ఇది చెప్తే కూడా చాలామంది కోపాలు వస్తున్నాయి. మరీ లేట్గా పెళ్లి చేసుకుంటే అంతా ప్రాబ్లమ్స్ ఏమా. బిడ్డలు పుట్టి వాళ్ళ పెద్ద ఏళ్ళు అయ్యేటప్పటికి మనం ముసలివాళ్ళం అయిపోతే ఎట్లా చెప్పండి. బిడ్డలే వద్దనుకుంటే అది వేరే విషయం. సో ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో మాట్లాడుకోవాల్సినవి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామా. నమస్తే.